నమస్తే, నేను ప్రియా. వార్తల్లోని ముఖ్యాంశాలు. వ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల చేత తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహణ. ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి. సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన. విభజన సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టాలి అంటూ కన్యాతీర్థం నుండి కడపకు బైక్ ర్యాలీ. వసంత పంచమి సందర్భంగా కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని సరస్వతి పూజతో పాటు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్, జిల్లా మేధావి సమాఖ్య అధ్యక్షులు వివేకానందరెడ్డి, పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో సరస్వతి పూజలు నిర్వహించారు. చిన్నారుల చేత అక్షరాభ్యాసంతో పాటు తల్లిదండ్రులకు పాదపూజ చేయించి వారిని ఆశీర్వదించారు. సరస్వతీదేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి అని, తల్లిదండ్రులకు పాదపూజ చేయించడం చాలా సంతోషంగా ఉందని, చిన్న వయసు నుండే చిన్నారులకు దైవభక్తి, తల్లిదండ్రులపై ప్రేమ, ఆప్యాయతలు తెలిసేలా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అపారకరుణాసిందం జ్ఞానదం శాంత విగ్రహం చంద్రశేఖర గురం ప్రణమామి పితామహం. దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణాకావేర్యో మధ్యమ ప్రదేశే ఉత్తరాయణే శశర్ఋతు మాఘమాసే పంచమ్యాం వసంత పంచమే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం మన విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ యజమానస్య గోత్రోద్భవస్య యజమానస్య గోత్రోద్భవస్య పేర్లేని చెట్టు దక్షిణామూర్తి మహర్షి గోత్రోద్భవస్య వేణుగోపాలనాదేశ్య స్వర్ణమాధురీనాదేశ్య మిథిలానాదేశ్య యజ్ఞానాదేశ్య ప్రశస్తనాదేశ్య సకుటుంబస్య చిలుమడి గోత్రోద్భవ కాశీ గోత్రోద్భవస్య తిరుపతి శ్రీనాదేశ్య రాజానాదేశ్య సార్ మేము పంపిస్తాలే సార్ ఆద్యసాయినాదేశ్య సకుటుంబస్య శివేంద్ర మహర్షి గోత్రోద్భవ సుధాకరనాదేశ్య సరితానాదేశ్య తులసీనాదేశ్య కన్నయ్యనాదేశ్య శుభానాదేశ్య సకుటుంబస్య నిజామల్ల గోత్రోద్భవస్య శ్రీనివాస విఘ్నాదేశ్య గంగా గౌతమీనాదేశ్య కిరణ్ కుమార్ నాదేశ్య సత్య సౌమ్యనాదేశ్య విష్ణు గోత్రోద్భవస్య కేశవ్ కుమార్ నాదేశ్య అమృతానాదేశ్య విద్యానాదేశ్య యశస్విని నాదేశ్య సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్యశ్వర్యామద్యుతం శనగోళ గోత్రోద్భవస్య సర్వదా మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. దివ్యమంగళనీరాజనం దర్శయామి. నీరాజనాంతరదత్తాచమనం సమర్పయామి. నమస్కరామి. రక్షాం ధారయామి. మా అందరూ కూడా శ్రీకారం రాయండి. పాప పిల్లలతో శ్రీకారం రాయించండి. నేడు శుభప్రదంగా
వసంత పంచమి నాడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరూ కూడా తల్లిదండ్రులందరినీ సాదరంగా ఆహ్వానించి సరస్వతి పూజ, గణపతి పూజ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. నిజంగా తల్లిదండ్రులందరూ వాళ్ళ చిన్నారులతోటి వారి యొక్క పాదాలు కడిగించుకుని పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆనందంగా ఎంత తల్లిదండ్రులు అయితే కొంతమంది కళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అటువంటి సన్నివేశం చూస్తే మేము కూడా నిజంగా చిన్నప్పటి నుంచే పిల్లలకి తల్లిదండ్రుల పైన గౌరవము, దేవతల పైన, అమ్మవార్ల పైన గౌరవం మనం కనుక నేర్పించగలిగితే రానున్న కాలంలో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారి అందరూ కూడా సంక్షోభంగా మంచిగా ఎటువంటి బాధలు లేకుండా మంచి వాతావరణంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. నేటి ఈ పిల్లలే రేపు యువతగా మారి భారతదేశానికి ఒక మంచి పేరు తెస్తారు అంతర్జాతీయ స్థాయిలో అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది. ఘనంగా పూజలు నిర్వహించబడ్డాయి. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పులివెందుల నియోజకవర్గ గ్రామాలకు తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి అని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో పులివెందుల వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై రెవెన్యూ RWS అధికారులు, సంబంధిత ఇంజనీరింగ్ R&B అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు ఎలాంటి కొరత లేకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పులివెందుల వాటర్ గ్రిడ్ పథకం ద్వారా తాగునీటి సదుపాయం, అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్ట్ పనులకు కూడా దాదాపు పూర్తి చేసి నిర్వహణలోకి తీసుకురావడం జరిగిందన్నారు. కడప జిల్లాలోని అన్న క్యాంటీన్ల నిర్వహణపై వినియోగదారుల నుండి సంతృప్తికరమైన స్పందనలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుండి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు జేసీ డాక్టర్ నిధి మీనా హాజరయ్యారు. పేదలకు తక్కువ ధరలలో నాణ్యమైన ఆహారం అందించే అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఆహార నాణ్యత, శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల నుండి అందుతున్న స్పందన ఈ స్థాయిలో ఉంది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. Last time we were number 1, sir. I'll take a deep dive, sir. Top performing, for example, Tirupati New Balaji College 100% positive. And the top 20 lo Nellore is at 88.34. If you see bottom performing, bottom performing lo లేదు, but overall conscience lo అటు వచ్చింది. Data sorry. Yes, sir. I wanted to highlight that also, sir. Good afternoon, sir. Good afternoon, Amma. Sir, ఈ మహిళలపై రేటింగ్ పుల్ది ఇంప్రూవ్ అయింది సార్. ఫ్రమ్ 27 నుంచి 24 తగ్గింది సార్. సెకండ్ క్వశ్చన్ పోలీసులు సరిగ్గా స్పందిస్తున్నారు కూడా. We have improved from 59.6 to 64% సార్. బట్ అవేర్నెస్ ఒక్కటి కొంచెం ఇంకా అవగాహన కార్యక్రమాలు is one thing which is they are poor everywhere, not only in the అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిని ఉల్లి రైతు ఈ నెల 27వ తేదీ బద్వేల్ RDO కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి అని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి రమణ అన్నారు. ఈరోజు మైదుకూరు పట్టణంలో రైతు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సమితి సభ్యులు బాధిత రైతులతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందని ఉల్లి రైతులు ఈ నెల 27వ తేదీన బద్వేల్ రెవెన్యూ కార్యాలయం ఎదుట జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొని మీ పొలాల పత్రాలను RDOకి సమర్పించి ప్రభుత్వం నుండి సహాయం పొందే విధంగా ప్రయత్నించాలి అని రమణ కోరారు. కడప జిల్లాలో 2025వ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలతో గిట్టుబాటు ధర లేక నష్టపోయిన ఉల్లి రైతుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నష్టపోయిన ప్రతి ఉల్లి రైతుకు హెక్టార్కు 50,000 రూపాయలతో సహాయం అందిస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. 14,000 మందికి ఇచ్చి 6,000 మంది రైతులకు అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. ఈ అర్హత ఉన్న
ఎర్రముక్కపల్లి నుండి విశ్వనాథపురం వెళ్లే మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించి వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేయాలి అని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జి దగ్గర సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. సిపిఎం నాయకులు నిరసన చేస్తున్న నాయకులు నిరసనకు డిప్యూటీ మేయర్ సత్యానందరెడ్డి సంఘీభావం తెలిపారు. కడప నగరం ఎర్రముక్కపల్లి బాక్రాపేట వద్ద ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎర్రముక్కపల్లి వైపు పూర్తి కావచ్చాయని, కానీ అంగడి వీధి వైపు పనులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. భూసేకరణ, పరిహారం, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో కడప కార్పొరేషన్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, రైల్వే రెవెన్యూ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్థలాల సేకరణ ఇంకా జరగలేదు అని ఆయన డిమాండ్ చేశారు. గత కొద్ది నెలలుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి ఈ సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపే ప్రయత్నం చేయట్లేదు. ఎర్రముక్కపల్లి వైపు ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని రైల్వే గేట్ కింది వరకు పూర్తి చేశారు. ఇటువైపు చింతకమైన వైపు ఉన్నటువంటి అరకొర నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. పాలకులు చిత్తశుద్ధితో ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కేటాయించడం లేదు. మేము కమిషనర్ గారిని అడిగితే ఇది మాకు సంబంధం లేదు, నిధులు లేవని చెప్తున్నారు. రెవెన్యూ అధికారులు అడిగితే ఇది మాకు సంబంధించిన అంశం కాదని చెప్తున్నారు. రైల్వే వాళ్ళని అడిగితే ఇది మాకు సంబంధించిన అంశం కాదని చెప్తున్నారు. నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక కేటగిరీ కింద 3 కోట్ల 3.5 కోట్ల రూపాయల డబ్బులు ప్రత్యేకంగా కేటాయించాలి. కార్పొరేషన్ అధికారులు చెప్తున్నది ఏంటంటే బడ్జెట్ లేదని చెప్తున్నారు. మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. ఈరోజు 100 కోట్ల రూపాయలకి పనులు చేస్తున్నారు. ఆ పనులకి బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అత్యధిక మంది ప్రజానికం ఇబ్బంది పడుతున్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి మీ నిధులు లేకపోవడం సమస్య కాదు, మీలో చిత్తశుద్ధి లేకపోవడం. అసలు అవసరం లేని చోట మీరు డ్రైనేజ్ కాలువలు తీస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్లో పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణానికి మీరు నిధులు కేటాయిస్తున్నారు. కాబట్టి ఇది సమంజసం కాదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కార్పొరేషన్గా, రెవెన్యూనా లేకపోతే రైల్వేలా మీరు ముగ్గురి సమన్వయంతో కడప, కమలాపురం శాసనసభ్యులు ఇద్దరు మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రజల ఆశ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇంతకుముందు అయితే ఆటోలుగా ఇక్కడికి రాజకీయంగా చేసేటువంటి అవకాశం ఉండింది. ఇప్పుడు ఆ పరిస్థితి కొంత మెరుగైంది. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో బ్రిడ్జి నిర్మాణానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటే అడుగుతున్నారు, మాకు నష్టపరిహారం ఇవ్వండి. నష్టపరిహారం ఇచ్చి భూసేకరణ చేపడితే ఇక్కడ నుంచి మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచే మాకు డబ్బులు ఇవ్వడానికి ముందుకు రాలేదని చెప్పి చెప్తున్నారు. అంటే ప్రజలు స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం వైపు డబ్బులు చెల్లించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. కడప నగరంలో 7 రోడ్ల సర్కిల్ వద్ద నిన్న జరిగిన శ్రీరామ మహాశోభాయాత్రలో బాణసంచా కారణంగా ప్రమాదానికి గురైన బాధితుడికి అండగా ఉంటామని కడప మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు. గాయపడి రిమ్స్ హాస్పిటల్ కి చికిత్స పొందుతున్న సెక్యూరిటీ గార్డ్ హరిని డిప్యూటీ మేయర్ సత్యానందరెడ్డితో కలిసి మేయర్ పరామర్శించారు. రిమ్స్ ఆర్ఎంఓ శ్రీనివాసులతో మాట్లాడి హరికి ప్రాణాపాయం లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలి అని హరి కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడుతూ హరి త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని మనోధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో సెక్యూరిటీగా హరి గాయపడడం బాధాకరమని, ప్రాణాపాయం నుండి కోలుకోవడం సంతోషించదగిన విషయం అన్నారు. వారి కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం ప్రజా సంఘాలు పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందని విద్యార్థి, యువజన ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. విభజన సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలు అమలుకై చేయాల్సిన పోరాటాలపై కడప నగరంలో వారు సమావేశమయ్యారు.
కడప నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్యాతీర్థం నుండి కడప వరకు బైక్ యాత్ర నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా నిర్మాణ దశలోని నిలిచిపోయిన ఉక్కు పరిశ్రమను వెంటనే పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు. సీమ ప్రాంత అభివృద్ధికి కీలకమైన కడప బెంగళూరు రైల్వే లైన్ను తక్షణమే పూర్తి చేయాలి అని, సీమ ప్రజలను కేవలం ఓట్లు సీట్లుగానే చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తానని చెప్పినప్పటికీ సీమ అభివృద్ధిపై హామీలు అమలు కావడం లేదని, సీమ ప్రాంత ప్రజాప్రతినిధులు సీమ అభివృద్ధిపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు సీమ ద్రోహులు కాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి సీమ ప్రజాప్రతినిధులు పోరాటంలో భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. ఫోరం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11, 12, 13 తేదీలలో రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, విద్యా, వైద్యం, ఉపాధి అంశాలని క్రోడీకరిస్తూ కన్యతీర్థం నుంచి పులివెందుల మెడికల్ కళాశాల వరకు, మెడికల్ కళాశాల నుంచి పెండ్లిమరి ఆగిపోయినటువంటి కడప బెంగళూరు రైల్వే లైన్ వరకు ఈ యాత్ర నిర్వహించాలా, బైక్ యాత్ర అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దశాబ్దాల కాలంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఇక్కడ ఉద్యోగాలలో ఇవ్వడంలో కానీ, పరిశ్రమలో నెలకొల్పడంలో కానీ, ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, మెడికల్ కళాశాలలు ఈరోజు ప్రైవేటు పరం చేసేటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడినటువంటి స్టీల్ ప్లాంట్కు ఇవాళ 2007లో శంకుస్థాపన చేస్తే నేటికి కూడా ₹1 నిధులు కేటాయించుకోకుండా, పనులు ప్రారంభించుకోకుండా ఆ స్టీల్ ప్లాంట్ పనుల్ని ఇవాళ గాల్లో దీపంలాగా పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. దాంతోపాటు కడప బెంగళూరు రైల్వే లైను 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి యువతకు, అలాగనే వ్యాపార సంస్థలకు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి అనుగుణమైనటువంటి ప్రదేశం అని చెప్పి ఆ రోజున రోడ్డు మార్గం ఉంది. విభజన హామీల్లో రాష్ట్రానికి కొన్ని ఇన్స్టిట్యూట్స్, స్టీల్ ప్లాంటు ఇవి ఇస్తామని చెప్పినారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 13 ఇన్స్టిట్యూట్స్, ఐఐటి, IIIT, IISCR, IIM ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే వాటిని అన్నింటినీ అన్ని జిల్లాలకు పంచినారు. ఒక కడప జిల్లాకు మాత్రమే మొండి చేయి చూపించినారు. ఆ రోజు ఉన్న జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఇన్స్టిట్యూట్స్ ఇచ్చినారు. ఒక కడప జిల్లాకు మొండి చేయి చూపిస్తూ ఆయన చెప్పిన మాట ఏమంటే, అసెంబ్లీ సాక్షిగా కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తున్నాము, ఇది అన్నిటికన్నా పెద్దది, కాబట్టి కడప ప్రజలు ఎంజాయ్ చేయండి అన్నట్టు ఆయన మాట్లాడినాడు. కానీ ఈ 10 సంవత్సరాల్లో మనం జరిగిన చూస్తే ప్రభుత్వం ఏదైనా కూడా కడప ప్రజల నోట్లో మట్టి కొట్టినారు. మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్నీ వచ్చాయి. ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన సౌకర్యాలు అవన్నీ కూడా అమరావతి ప్రాంతానికి తీసుకుపోతున్నారు. కానీ రాయలసీమకు, ప్రత్యేకించి కడపకు ఉద్దేశపూర్వకంగానే కావాలనే ఇక్కడున్న ప్రజల్ని మోసం చేస్తున్నారు. మొట్టమొదటిగా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసి, నేను ఆ రోజు తప్పు చేశాను, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను మాత్రమే డెవలప్ చేసి మిగతా రాష్ట్రాలను మర్చిపోవడం వల్ల ఈరోజు అభివృద్ధి చెందలేదు, మరి రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తా అని ప్రామిస్ చేసినటువంటి పరిస్థితుల్లో, అంతేకాకుండా అసెంబ్లీలో జిల్లా వారీగా అభివృద్ధి ఏం చేయాలనేటువంటి దాన్ని కూడా కరపత్రం విడుదల చేయడం జరిగింది. మరి ఆయన 2014 నుంచి 19 వరకు వాటిని అన్నింటిని కూడా అటకెక్కించి పోలవరం, అమరావతి అనేటువంటి జపంతో కంప్లీట్గా రాయలసీమను మర్చిపోయినటువంటి పరిస్థితి. ఏమిటంటే రాయలసీమలో మాకు సీట్లు రాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఇది ఆ రాయలసీమను వదిలేసినటువంటి పరిస్థితి. తర్వాత మరి యొక్క అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాలక 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ మరి అధికారంలోకి రావడము, మరి ఆయన కూడా రాయలసీమ వాసి అయి ఉండడము, రాయలసీమకు ఎన్నో ప్రామిసులు చేయడం అంతా జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో
ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత అంతటి విజన్ కలిగిన లీడర్ యువనేత నారా లోకేష్ బాబు కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరదరాజురెడ్డి హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వరదరాజురెడ్డి మాట్లాడుతూ యువగలం పాదయాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న టీడీపీ సైన్యంలో చైతన్యం తెచ్చిన ఘనత లోకేష్ దే అంటూ కొనియాడారు. 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషిని టీడీపీ మరువబోదని అన్నారు. లోకేష్ ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ సారథి అని స్పష్టం చేశారు. ఊరికే మీరు కంట్రోల్ కూడా చేయలేరు. హరే కృష్ణ చాలా బాగా 10 సెకండ్లు సహకరించండి. ఇట్లా కాదు ఫోటో తీసుకున్న తర్వాత వెంటనే వెళ్ళిపోయి రక్తదాన శిబిరం నుంచి రక్తదానం చేసిన వాళ్ళు కూర్చోబెట్టాలి. 20 minutes కూర్చోబెట్టాలి. 20 minutes కూర్చొని బయటకు తీసుకోండి తీసుకుంటా కుమార్ 25వసారి రక్తదానం చేస్తున్నా. రక్తదానం చేసేవాళ్ళు నువ్వు ఒకటి కూడా అయ్యావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు 43వ బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరులో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లోకేష్ గారు యువగలం పేరుతో రాష్ట్రమంతా పర్యటించి సుమారు 226 రోజులు ప్రయాణం చేసి 3132 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగింది. అంటే దాదాపు 8 నెలల కాలము యువగలం పాదయాత్రలోనే జరపడం జరిగింది. కాబట్టి ఆయన కూడా భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఇప్పుడు మేమందరము ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆయన దగ్గరికి పోతా ఆయన పనులు చేసే విధానంలో కానీ ప్రభుత్వం నడిపించే విధానంలో కానీ ఎంత చురుగ్గా అప్ టు డేట్గా అప్పటికప్పుడు మాట్లాడి సమస్యలను పరిష్కరించి ఫైల్స్ను కూడా క్లియర్ చేసి త్వరగా కావాలని చెప్పి తొందరపెట్టి పనులు చేయిస్తుంటాడు. అటువంటి లోకేష్ గారికి జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు బ్లడ్ ఇచ్చే కార్యక్రమాలు చేసి సుమారు 350 మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేదానికి ఈరోజు అందరూ వాలంటీర్గా రావడం జరిగింది. మరి లోకేష్ గారికి బర్త్డే సంబంధంగా ఇంత వాలంటీర్గా వాళ్ళు మేమిస్తామని వాళ్ళంతా వాళ్ళు వచ్చి పేరు రాయించినారు. కాబట్టి 350 నుంచి 400 వరకు ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే ఈ బ్లడ్ సప్లై చేస్తాం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని
మేమందరం ఆయనను ఉన్నతిని భవిష్యత్తును కోరుకుంటున్నాము. అతి త్వరలో ప్రభుత్వంలో ఇంకా పెద్ద స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు బ్లడ్ కార్యక్రమం ఆయన బర్త్డే ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాజంపేటలో టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజంపేట పట్టణం టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజంపేట నియోజకవర్గ